హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ పట్టు బిట్స్ కావాలని అడుగుతున్నారు. మన దగ్గర ఇప్పుడు పట్టు బిట్స్ అయితే లేవు. కాకపోతే మన దగ్గర శారీస్లో కొంచెం చిన్నవి వస్తాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు ఇది జాకెట్ వచ్చింది, ఇది పళ్ళు వచ్చింది. ఈ మధ్యలో వచ్చేసేసి చిన్న శారీ వచ్చేసింది. చిన్న శారీ అంటే ఏంటంటే ఒక 4 మీటర్లు అట్లా వస్తుంది. 4 అనుకోండి, 5 అన్నా రావచ్చు, ఎంతన్నా రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇది కావాలంటే డ్రెస్ కుట్టించుకోవచ్చు, యోగ పాట్ వస్తుంది, ఇవి వస్తాయి. కొంచెం మనకు మిస్టేక్లో వస్తాయి కాబట్టి వాటిలో వచ్చినాయి. మనం ఇవన్నీ కూడా 800 ఆటలో శారీస్లో వచ్చిన బిట్స్ అనమాట. చిన్న వచ్చింది కానీ ఇది 4 మీటర్స్ పైనే ఉంది అనమాట. 4 మీటర్స్ పైనే ఉంది. పళ్ళు జాకెట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం క్లాత్ వేసుకొని చీరగా ఉపయోగించుకోవచ్చు. ఇదంతా కూడా లెలిన్ పట్టులో వచ్చిందనమాట. ఇట్లా వస్తుంది అనమాట. డ్రెస్సెస్ కానీ నేను పెడుతున్నాను, పెట్టమంటున్నారు. మన దగ్గర ఇప్పుడు లేవు, తెప్పిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి పెడుతున్నాను అనమాట. దీని కాస్ట్ చాలా చాలా తక్కువ రేట్లో పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడాను ఇప్పుడు శారీస్లో వచ్చిన బిట్స్ అనమాట. 150లోనే పెట్టేశాను అనమాట. 150 మాత్రమే. ఒక్కొక్కళ్ళు 4 తీసుకోవాలి, 600 అవుద్ది. ఒక 100 బట్టికి షిప్పింగ్ వేస్తాం. షిప్పింగ్ కూడా చాలా తగ్గించేస్తున్నాం అనమాట. 4 అయితే మినిమం ఆర్డర్ అండి. షిప్పింగ్ వచ్చేసి 100 మాత్రమే వేస్తాం. మేము ఏ ఆఫర్ పెట్టినా కూడా ఏపీ తెలంగాణ మాత్రమేనండి. అవుట్ ఆఫ్ స్టేట్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, లేదంటే తక్కువ ఛార్జెస్ పడతాయి. అంతేగాని ఫ్రీ షిప్పింగ్ అయితే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఉండదండి. 4-5 మీటర్స్ కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆఫర్ పెడతాం, ఒక్కొక్కసారి ఆఫర్ పెట్టాం. అది పట్టుకొని కొంతమంది ఒకసారి ఒకటి చెప్తారు, ఒకసారి ఒకటి చెప్తారు. మీరు మమ్మల్ని దండిచ్చి అడగాల్సిన అవసరం మాకు పెట్టాలనిపించినప్పుడు మేము పెడతాము, వద్దనుకున్నప్పుడు మానేస్తాము. పెద్దోళ్ళని కొంచెం గౌరవిస్తూ ఒక ముసలమ్మ ఫోన్ చేసి ఇప్పుడు ఆ ఫ్రీ షిప్పింగ్ అన్నారు, ఏపీ తెలంగాణ బెంగళూరుకి ఇవ్వాలంట. ఎలా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాట్సాప్లో పిక్స్ పెడతాం, చేపిస్తాం, అవి కూడా ఏమీ ఉండవు. కలర్స్ చెప్తారు మాకు, వారం రోజుల కిందట అయిపోయినాయి. ఇవన్నీ కూడా మీకు 4 మీటర్స్, 3 మీటర్స్ కాడి నుంచి 4 మీటర్స్, 4.5, 5 మీటర్స్ దాకా వస్తాయి. చూడండి ఇవన్నీ కూడా ఎంత ఉంది, 1000లో పెట్టుకొచ్చినాయి. అన్నీ కూడా మేము మళ్ళీ ఇప్పుడు మీకు పిల్లలకి కుట్టించుకుంటాం, పొట్టు బిట్లు పెట్టండి మేడం అని అంటున్నారు. ఇది కూడా పొట్టేసి అనమాట, అందుకోసం అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. కలర్స్ ఇవన్నీ కూడా 4 మీటర్స్ మీకు ఉంటాయి. నేనేంటంటే 3 మీటర్స్ కాడి నుంచి లేదు, 2 చున్నీలు చేసుకున్నా కూడా మీకు పట్టు చున్నీలు చాలా ఇదిగా ఉంటాయి అనమాట. హైలైట్ అవుతుంది అనమాట దేని మీద చేసినా కూడా. ఇది వచ్చేసి 2.5, 3 మీటర్స్ ఉండొచ్చు అనమాట. ఇదేంటంటే కొంచెం కాస్ట్లీ, ఇది ఎక్కువ. ఏంటంటే 11 ఏళ్ల పిల్లల దాకా మంచిగా అవుతుంది. 3 మీటర్స్ ఉంది అనమాట. చూసారా బుట్ట ఎంత బాగుందో. ఇది మాకు ఒక శారీ కింద వచ్చింది ఈ మొక్క. ఇదిగోండి ఇవన్నీ కూడా అసలు ఎంత హైలైట్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. అన్నీ ఇప్పితే మళ్ళీ మాకే కష్టం అనమాట. మీకైతే 4 మీటర్స్ తగ్గదనమాట. 4.5, 5 ఉంటే మీరు ఇంకొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు శారీగా కూడా. చూడండి ఇవి అయితే మట్టుకి మీకు 150లో వచ్చేది పట్టు మీద చున్నీ అనమాట. చున్నీ లాగైనా చూసుకోవచ్చు. మేడం 4 చెప్పారు, 2 వచ్చింది, 3 వచ్చింది అనొద్దు. మీకు కనీసం సున్ని పర్పస్లో అయినా పనిచేస్తాయి అనమాట. ఇది ఒక్కొక్క దాంట్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పట్లో మేము పెట్టకూడదు అనుకున్నాము, కాకపోతే మీరు అడుగుతున్నారు. సరే ఇంకా పండుగలు వస్తున్నాయి కదా, పిల్లలకి చిన్న పిల్లలకు కుట్టించుకున్నా కూడా ఇది అవుతుంది. పట్టు బిట్టి ఇది 2 మీటర్లే ఉండొచ్చు అనుకుంటున్నాను. అది ఇవంతా కూడా లెలిన్లో వస్తాయి అనమాట. ఇది పట్టు బిట్టే వచ్చింది అనమాట. ఇదైతే మటుకు ఇప్పుడు ఇది ఇంకా అందరూ అడిగేస్తారు, కానీ ఇది ఒక్కటే ఉంది అనమాట. ఇది ఇట్లా వచ్చింది కలర్, 2 కలర్స్ వచ్చింది. తీసుకుంటే మీకు కావాలంటే గ్రీన్లో అయినా చేసుకోవచ్చు, దీంట్లో అయినా చేసుకోవచ్చు. బిగ్ బార్డర్ అయినా కూడా అదే కాస్ట్కి వేసేస్తున్నాను అనమాట. రాయల్ బ్లూ, డార్క్ రత్నావళి, టమాటా కలరు,
ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి ఎప్పటి నుంచి పక్కన పెట్టించాం, మీరు అడుగుతాం వల్ల ఇప్పుడు పెడుతున్నాం అనమాట. ఈ బిగ్ బార్డర్ ఇంతవరకేనా? ఇంతవరకేనమ్మా. లిమిటెడ్ స్టాక్, అది కూడా మా వాటిలో వచ్చినాయి కాబట్టి తీసి చూపిస్తున్నాము. మీకు ఫ్యాబ్రిక్గా కావాలంటే గనక ఇది వచ్చేసి 75 రూపీస్. నారాయణ పట్టులో వచ్చినాయి, 2 ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా కావాలనుకుంటే ఎన్ని మీటర్, మినిమం 3 మీటర్ల కాడ నుంచి తీసుకోవాలి. మీరు ఎన్నన్నా తీసుకోండి. దాంట్లో ఒక కలర్ ఉంది. ఇవన్నీ 150 రూపీస్ అమ్మినవి. 2 తాన్లు ఉన్నాయి అన్నమాట. 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి పెట్టేస్తున్నాను. ఈ బెనారస్ పట్టులో వచ్చింది అనమాట. సాఫ్ట్ బెనారస్ అనమాట. బార్డర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట. కట్ మోడల్లో వస్తుంది మీకు. ఇది వచ్చేసి ఒక 3 మీటర్స్ వస్తుంది అనమాట. మీరు పిల్లలకి యోగ్ పాటుకి మళ్ళీ వేసుకోవటానికైనా ప్లెయిన్ ఇచ్చారనమాట. 5 మీటర్స్ దాకా ఉంటుంది అనమాట. 4.5 అయినా పిల్లలకి పైన యోగ్ పాటు వేసుకోవటానికి అటు పనికి వస్తుంది, లేదా ఇద్దరు పిల్లలకైనా యూజ్ చేస్తుంది. ఇవి కూడా పిల్లలకి శారీస్. ఇవి ఫుల్ శారీస్ అనమాట. ఎక్కడైనా ఏమన్నా కొంచెం ఉండొచ్చు, ఉండపోవచ్చు అనమాట. ఇవి గిఫ్ట్ అంటే మిస్ ప్రింట్ కానీ ఏదన్నా పడినట్టు ఉండొచ్చు అనమాట. లేదా చిన్నది ఎక్కడైనా చీర జాకెట్ 2 ఉన్నాయి అనమాట. ఇవి 600 అమ్మినాయి. ఇప్పుడు వచ్చేసి నేను 299లో పెట్టేసి ఆఫర్, పండగ ఆఫర్. వీటిలో ఏమన్నా కొంచెం 1/4 మీటరు, ఇదైతే అసలు 1000 ఏవో ఉండే శారీ అనమాట. పళ్ళు వచ్చింది, జాకెట్ రాలేదు. మీరు ఏదైనా వేసుకోవచ్చు అనమాట. 299 అమ్మ. ఇవి కూడా బెనారస్సే శారీస్. అంటే శారీస్ అన్నా మీరు శారీస్ అని మీరు అనుకోకుండా, మీరు ఏంటంటే డ్రెస్ కన్నా మాకు శారీ అవ్వలేదు అనుకో, డ్రెస్ కుట్టించుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది 5 మీటర్స్ పైన ఉంది, దీనికి ఒక చిన్న ఒక 1/2 మీటర్ మొక్క జాయింట్ చేసుకుంటే చీర అనేది శారీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 మీటర్ కొనాలంటేనే మీరు 300 అవుతుంది అనమాట. ఇది 4 మీటర్ 5 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. మేము ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు అదే అనుకొని మళ్ళీ మీరు 5 అన్నారు మేము తీసుకున్నాం అన్నది. మీరు ఏదైనా సరే మిస్ప్రింట్, డ్యామేజ్, ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే మేము ఇంత తక్కువ రేట్లు తెచ్చి ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి మీరు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, మాకు ఇంత వచ్చింది, తుక్కు వచ్చింది, తోలు వచ్చింది అని చెప్పేసి అనొద్దు. మీరు చెప్తున్నా కదా, ఏంటంటే ఇప్పుడు ముడుచుకుపోయింది, తుక్కులాగా అయిపోయిందని నిన్న ఒకళ్ళు పెట్టారు. తుక్కులాగా అయిపోయిందని నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు మీరు చూసుకుంటే కనపడతలేదా? అలాంటి తుక్కి అమ్మే వాళ్ళ దగ్గర మంచిగా అనిపిస్తుంది. మాలాగా జెన్యున్గా ఉండి పెట్టి అమ్ముతుంటేనేమో మమ్మల్ని ఇట్లా చెప్తున్నారనమాట, తుక్కుగా ఉందని చెప్పేసి. అందుకే నేను ఆ వర్డ్స్ వాడాను అనమాట. మీరేమనుకున్నా సరేనమ్మా. ఇది కూడా బెనారస్ అనమాట. ఇది కూడా వచ్చేసి ఇది ఫుల్ శారీ అనమాట. ఈ శారీస్ 800 దాకా అమ్మేసామన్నమాట. ఇవేంటంటే ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా ఒకటే ఉంటే పెట్టాను అనమాట. చూడండి, ఇది అసలు కట్టుకుంటే ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్, మీకు ఈవింగ్ వస్తుంది. బ్లౌజ్ ఇట్లా సపరేట్గా వచ్చి బ్లౌజ్ మళ్ళీ ఇట్లా ఇస్తారనమాట. మరీ అంత పనికిరాని మేము తీసుకొచ్చి ఎట్లా అమ్ముతాం చెప్పండి? మాకు కళ్ళు ఉన్నాయిగా, చూస్తా మా దగ్గర ఎంతమంది పెట్టుకొని ఎంత బాగున్నాయండి అని 100 మంది మాకు మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్ వచ్చింది. ఒక్కటి కూడా ఏంటి, అమ్ముకోవటానికి తీసుకున్నప్పుడు మంచివి తీసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో శారీ. ఈ శారీ 750 అమ్మేమన్నమాట. ఈరోజు 290లో పెట్టేసిస్తాను నేను, సింగిల్ ఉండబట్టి. ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో, ఇంకా ఎందుకులే ఇచ్చేసేద్దాంలే దసరా ఆఫర్లో అని చెప్పేసి. ఇది జాకెట్ వచ్చింది, పళ్ళు. ఏంటంటే చీర జాకెట్ ఇస్తున్నారు కానీ కొన్ని చీరల్లో వాళ్ళు మెజర్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు జాకెట్ అన్నా దాంట్లో వదిలేసుకోండి. లేదంటే మీరు కొంచెం ఒక 1/2 మీటర్ వేసుకున్నారనుకోండి, మీకు తక్కువలో వస్తుంది. మాకు తక్కువలో పెట్టాము, తక్కువలో. ఇప్పుడు 200 300 చీరల్లో ఎంత లాభం వస్తుందమ్మా? మేము కొనాలిగా. కొన్నప్పుడు మాకు ఎంత వస్తుంది? ఒక 20 రూపాయలు 30 రూపాయల కోసం మీరు
ఏదేదో మాట్లాడతాం, ఏదేదో అంటాం. ఇంత మీరు అట్లా అనుకునేటప్పుడు కొనొద్దమ్మా అని చెప్తున్నా. నేను ఎంతో ఇది చెప్తున్నా, మీరు అన్నిటికీ ఇష్టపడ్డోళ్ళే తీసుకోండి అని చెప్తున్నాం. ఈ శారీస్ 600 తక్కువ ఉండవన్నమాట. ఈవింగ్ మిస్టేక్ చెప్తున్నా, ఎక్కడన్నా ఉంటేను మామూలుగా మిస్ప్రింట్ వస్తుందని చెప్తున్నాను, రాకపోయినా కూడా చెప్తున్నాను. నేను ఫ్రెష్ శారీస్లో కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ చేసి ఉన్నాను కాబట్టి దాంట్లో కూడా వస్తాయని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది ఒక కలర్ అమ్మా. ఇదిగోండి, ఇది పొట్టులో వేయాల్సింది అనమాట, పొట్టులో ఉండాల్సింది. చూసారా, దీనికి ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా, మరి ఉందో లేదో. ఇదిగో ఇక్కడ చిన్నది ఉంది, ఇది పళ్ళు దగ్గర ఎక్కడో మధ్యలో పోతుంది, పళ్ళు ఇక్కడ వచ్చింది అనమాట. ఇది కూడా ఫినిషింగ్ చేయించేసామన్నమాట. చూసారా, ఇది నేను ఇప్పుడు ఇంత కాస్ట్ ఇది కూడా వచ్చేసి అది మీకు కనపడదు అనమాట. బ్లౌజ్ ఇదిగో వేరే ఇచ్చారనమాట, పళ్ళు ఇచ్చారు, ఇదిగో పళ్ళు. చూసారా, శారీ మొత్తం కూడా మీకు ఇంత ఇదిగా ఇప్పదీసి చూపిస్తే మామూలుగా మడతలు పెట్టి వేసేసి ఒక్క శారీ చెప్పి చూపిస్తున్నారనమాట. నేను కూడా ఇంకా కొంచెం అంత ఓపిక ఉంటలేదమ్మా, నేను కూడా అలానే చెప్దాం అనుకుంటున్నా మీకు. ఎందుకంటే మేడం ఇంత బాగా చేసి చూపించారు, ఇస్తున్నారు. చూడండి, ఇది బ్లౌజు, ఇది ఎవ్వరు వదులుకోరు. చూడండి, చీర జాకెట్ అన్నీ వచ్చినాయి అనమాట. బ్లౌజు, దీనికి పళ్ళు రాలేదు. పళ్ళు ఇదిగోండి, ఇక్కడ ఉంది పళ్ళు. రాకపోతే రాలేదని చెప్పేస్తా, అట్లా చెప్పాలి కానీ చెప్పకుండా మీకు అన్నీ వస్తాయి తీసుకోండి అమ్మా అని చెప్పేసి మేము చెప్పకూడదు వ్యాపారం కోసం. ఈ కలర్ చూడండి, మీరు పిల్లలు డ్రెస్ పర్పస్లో చూసుకోండి, నేను ఎక్కువగా చెప్తుంది అదే, డ్రెస్ పర్పస్లో ఆలోచించుకోండి అమ్మా మీరు అని చెప్పి అంటున్నా. చూసారా, ఈ బుటీస్ ఎంత బాగున్నాయి. ఇది పళ్ళు, బ్లౌజు. ఇప్పుడు ఇలా ఇంత ఇప్పదీసి నేను వేసి మళ్ళీ ఎన్ని కూడా ఫోల్డింగులు చేసుకోవాలంటే మాకు పాపం ఆ స్టాఫ్కి ఎంత కష్టం చెప్పండి. ఇది కూడా బెనారస్ ఏనమ్మా. ఈ శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ ఇది చూసారుగా, బెనారస్. ఎక్కడైనా ఏమైనా నేను చూపించినా కూడా, నేను ఎంత చూపించినా మీకు ఎక్కడైనా ఏమన్నా డస్ట్ ఉన్నట్టు కానీ ఆ మురికి అనేది వాష్లో వెళ్ళిపోతుంది. మిస్ప్రింట్ అంటే ఎక్కడన్నా ఇది అవుద్ది, చిన్న డ్యామేజ్ లాంటిది వచ్చినా కూడా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు ఇవి నేను పెట్టాలని పెడతామేనమాట. ఏంటంటే ఇవి ఎంత చాలా కాస్ట్లీ అనమాట. ఇగో చూడండి, పెద్దవాళ్ళు ఉన్నారంటే అసలు ఈ కలర్ ఎవరు వదులుకోరు అనమాట. పళ్ళు రాలేదు, దీనికి బ్లౌజ్ అనుకుంటే ఇది వచ్చింది అనమాట. పిల్లలకి పట్టు లంగాలు కుట్టించుకోవటానికి, లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి అనమాట. నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా మీకు. వీటిలోనే మామూలుగా కొంచెం క్వాలిటీ తక్కువలో మేము చాలా అమ్మాము. ఇది క్వాలిటీ కొంచెం మంచి క్వాలిటీ అనమాట. దీనికి చిన్న అదేదో ఎక్కడో కనపడింది మిస్టేక్, ఇది ఇక్కడే, అది కటింగ్లో పోతుంది అనమాట. అదొక్కటే దాని ప్రాబ్లం. ఇంకా ఏమన్నా ఉంటే మరి లోపల చెప్పలేను, లేదు అని బట్టి నేను చెప్పను సాంతం. ఇది 1200 అనమాట, 1,00,000 బుట్ట. చూడండి, ఇది ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది, దీనివల్ల ఇప్పుడు దీన్ని పెట్టేసి ఇస్తామన్నమాట. ఇది శారీ, ఫుల్ శారీ 299లోనే. ఇది కూడా ఫినిషింగ్ చేయించాము. ఇక్కడి నుంచి 399 అమ్మా. ఇవన్నీ కూడా 800 అమ్మినాయి అనమాట. ఇవైతే నేను ఇప్పదీసి చూపించను, ఏమీ ప్రాబ్లం ఏమి ఉండవు అనమాట. ఎక్కడైనా మిస్ప్రింట్ డ్యామేజ్ ఏమన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రెండు విధాలుగా చూపిస్తున్నాను. ఇవన్నీ 700 అమ్మినాయి అనమాట. ఇప్పుడు ఆఫర్లో పెట్టేశాను. ఇవన్నీ ఇప్పుకుంటా పోతే మాకు చాలా టైం అయిపోతుంది. ఇది కూడా బెనారస్.
ఇందాక ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి, ఇదే సేమ్ మదర్ డాటర్ కాంబినేషన్ లో కావాలంటే 2 కలిపి తీసుకోండి, బాగుంటది స్టిచ్చింగ్. ఇది చూడండి, ఇది కొంచెం చిన్నదిగా వచ్చింది. ఇది మామూలుగా మీటర్ లెక్క విడిగా అమ్మాలంటే చాలా అమ్ముకోవచ్చు అనమాట. కాకపోతే ఇది వచ్చేసి 3 మీటర్స్ దాకా వస్తుంది, కానీ అదే రేట్లో పెట్టాం. ఎందుకంటే ఇది వచ్చేసి మాకు 2000లో వచ్చిందనమాట. 2000 శారీస్ లో వచ్చిందనమాట. చక్కగా ఒక 12 ఏళ్ల పిల్లలకి ఇదిగో పైన ఇట్లా వస్తుందన్నమాట. అసలు కావాలన్నా రాదనమాట 499లో. ఇది వేరేదా, ఇది కూడా శారీ. ఇవన్నీ ఉన్నాయన్నీ క్లియర్ చేసేస్తున్నా మీకు ఇవ్వాలని చెప్పేసి. ఇందాక బ్లూ తోటి తీసాం కదా శారీ ఇట్లాంటిది. ఇదైతే చాలా ఎక్కువ శారీ ఉందన్నమాట, కనీసం 1.5 కేజీన్నర ఉంటుందన్నమాట. కాకపోతే 2 పిల్లలు ఉంటే కుట్టించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి, చాలా పెద్దదన్నమాట. పళ్ళు బ్లౌజు కట్టుకోగలిగితే కట్టుకోండి, మీ ఇష్టం. వెయిట్ ఉంటుంది అనమాట, నేను చెప్తున్నాను, వెయిట్ ఉంటుంది. అవి కాదు, అది పడి తెల్లది కాదు, బ్లూ చుక్కలు వచ్చింది చూపించాను. ఇవన్నీ కూడా 1000 పెట్టి ఇప్పుడు 50% ఆఫర్లో పెట్టేశాను. ఇదిగో పళ్ళు, బ్లౌజ్. పట్టు చీరలుగా పిల్లలకి ఏమో పట్టు లంగా జాకెట్లుగా ఉపయోగించుకోవడానికి మంచి ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాను. మీకు చెప్తానే, మీకు ఎక్కడన్నా ఉంటే నేను చూపించాలన్న ఉద్దేశంతో మొత్తం ఇప్పుకుంటా చూపిస్తున్నాను అనమాట. లేకపోయినా కూడా చూపిద్దామని చెప్పేసి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా 1000 బుట్ట టైప్లో వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. బిగ్ బార్డర్ వచ్చి బ్లౌజ్ రాలేదు, కానీ పళ్ళు మీరు ఏదన్నా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు అనమాట. సిల్వర్, ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇదమ్మా కలెక్షను. నేను మళ్ళా ఒక్కసారి వీళ్ళకి, ఇది కూడా లెనిన్ కాటన్లోనే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మీకు వచ్చేసేసి మామూలుగా తీసుకోవాలంటే మటుకి హ్యాండ్లూమ్లో తీసుకొని ఈ శారీస్ 1200 తక్కువ రాదనమాట. మీకు కొంచెం తెలిసిన వాళ్ళకైతే మీకు కొంచెం బాగా అర్థం అవుతుంది అనమాట. ఇది ఇంకా ఫోల్డింగ్ చాలా పెద్దది ఉందన్నమాట. ఈ ఫోల్డింగ్ మీద వచ్చింది. ఇవన్నీ మనకి బల్క్లో రాబట్టి కొంచెం అంతాను కలిసిపోయి వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే మేము ఇంత ఎతికినప్పుడు ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం కనపడితే మేమే పక్కకు పెట్టేస్తాం అన్నమాట. ఇది దీనికి బ్లౌజ్ రన్నింగ్లో వచ్చాడు, లేకపోతే రాలేదనమ్మా, రాలేదు. ఇది ఈ రోజు కలెక్షన్ ఇదమ్మా. పోతే ఏంటంటే మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇస్తున్నాం అనమాట. ఏంటంటే మేము చూపించేది మీకు ఇంత ఇదిగా చూపిస్తున్నాం. ఏ శారీ అయినా డ్రెస్ అయినా ఏమైనా కూడా ఎక్కడ కనపడ్డా చూపిస్తున్నాము. మీరు తీసుకోదలుచుకున్న వాళ్ళు ఒకటే, మా దగ్గర రిటర్న్ అనేది లేదు. మాకు వచ్చినాయండి, బాగాలేదండి, ఏం చేయమంటారంటే మీరు వీడియోలో 1-4 సార్లు చూసుకోండి, నచ్చితే మీరు వీడియోలో కూడా చూసుకుంటే మీరు పెద్ద పెద్ద టీవీల్లో పెట్టి చూస్తున్నారు, స్క్రీన్ షాట్ దాంట్లో పెడుతున్నారు. మా ఫోన్లో మాకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి 4 సార్లు చూసుకున్నాకే తీసుకోండి, అంతే తప్ప మాకు మట్టికి మళ్ళీ కాల్స్ చేస్తాం. ఏదైనా ఒక 5 మీటర్ల శారీ వచ్చిందనుకో మంచి క్వాలిటీలో, కొంచెం తగ్గిందంటే దానికి ఒక 1/2 మీటర్ క్లాత్ కలుపుకుంటే మీకు శారీ అయిపోద్ది. 2000 రూపాయల చీర 400 రూపాయలకి వస్తుందంటే దాంట్లో ఏ మిస్టేక్ లేకుండా మీకు ఎలా వస్తుంది? అందరూ ఉండొచ్చు ఉండపోవచ్చు అంటున్నారు, వేస్తున్నారు, కానీ వాళ్ళకి మీకు సమాధానం కూడా ఇవ్వరు. మేము ఫోన్ మీరు చేసినా కూడా లిఫ్ట్ చేసి మీరు మెసేజ్ పెట్టినా మేము మంచిగా ఆన్సర్ ఇస్తున్నాం మీకు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాం అనమాట. చెప్పి ఇంత బాగా చేస్తున్నాం అనమాట. కాబట్టి ఎవరో ఒకళ్ళు తగులుతారు, వాళ్ళు లక్షలు పెట్టి కొన్న కాడ మట్టి బాగున్నాయి అంటున్నారు. మా దగ్గర మట్టికి ఒక్కళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు మీ స్క్రీన్ అయ్యి మీరు ఇప్పుడు నేనున్నాను, ఈ వ్యాపారం బయల్స్ తెప్పిస్తున్నాను సూరత్ నుంచి, నేను చేసుకోగలిగే దమ్ముంది కాబట్టి నేను చేస్తున్నాను. నేను తక్కువలో ఇవ్వాలి, నా కస్టమర్లకి మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఎంతమంది మంచిగా పెట్టి చాలా బాగున్నాయండి అని చెప్పి అంటే 150 శారీలు అమ్మితే ఎక్కడో ఒకటి తగులుతుంది అనమాట. ఆ తగిలిన కాడ చెప్తున్నాను అనమాట. అట్లాంటి వాళ్ళు అసలు రావద్దు వీడియోలో, నా వీడియోలో బట్టి తీసుకోవద్దు నా సరుకు. నేను రిటర్న్ అనేది తీసుకోను. రిటర్న్ కనుక మీరు పంపించారనుకోండి నేను అమౌంట్ కూడా వేయను. నేను పబ్లిక్గానే చెప్తున్నా, మీరు పంపించే దానికి ఇట్లా ఉంది అట్లా ఉందని మీరు ఎక్స్ట్రా మాట్లాడొద్దు.
నేను కూడా మీకు సమాధానం ఇవ్వను అనమాట. మీకు జెన్యూన్గా చెప్తున్నా. ఇంత చీరల్ని ఇప్పి గంటలు గంటలు కూర్చొని చేసి మీకు చూపించి ఇంత చేయాలంటే మేము చేయలేమన్నమాట. మాకు సక్సెస్ అయ్యాం, మేము సక్సెస్ అయ్యాం, ముందుకు వెళ్తున్నాము. అందరి వలన చాలా చాలా మాకు సక్సెస్ చేసి రెగ్యులర్గా తీసుకొని 100 తీసుకునే వాళ్ళు ఉన్నారు. 1, 2 తీసుకొని దానికి ఏదో పోయినట్టు 100, 150 కూడా కంగారు పడిపోతా చేస్తున్నాడు అనమాట. కాబట్టి నేను తప్పుగా మాట్లాడుతూ సారీ అమ్మ. మీరు మట్టికి కొంచెం మా కలెక్షన్ తీసుకోవాలంటే మీకు ఇష్టమైతేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను మళ్ళా చెప్పను, 1, 10 సార్లు చెప్తున్నా. ప్రతి శారీకి దీనికి ఇక్కడ ఉంది కనపడిందంటే చూపిస్తున్నా మీకు. ఇంకా అంతకన్నా చూపించి చెప్పేవాళ్ళు యూట్యూబర్లో ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి. ఫలాని పేరు ఫలాని వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు, మీరే కాదు అని చెప్పండి, పర్లేదు. నేను తెలుసుకుంటాను ఇంకా వాళ్ళ గురించి. నేను కూడా ఇంకా నేను ఎట్లా మాట్లాడుతున్నానా, నేను మంచిగా ఇస్తున్నానా లేకపోతే మీతో ఇదిగా మాట్లాడుతున్నానా ఏంటనేది తెలుసుకుంటాను అనమాట. ఓకేనమ్మా.